హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీవిని ఎరుగని విధంగా వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్గా ఉన్నటువంటి కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీల కూటమి ఎట్టకేలకు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ సీఎం ఎవరు అనేది కూడా మనకు తెలిసిన విషయమే. టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ప్రమాణ స్వీకారం అయిన తరువాత అంటే మొదటిగా ఏ పథకాలు అమలు చేస్తారు, మొదటిగా సంతకం చేసే ఫైల్ ఏది, గతంలో మనకు అందుతున్న పథకాలకు సంబంధించి, రేషన్ పంపిణీకి సంబంధించి, పెన్షన్లకు సంబంధించి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఈ కూటమి సూపర్ 6 అనే మేనిఫెస్టో విడుదల చేశారండి. అయితే మొదటిగా ఇచ్చిన హామీ చూసుకుంటే గనక యువతలకు సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇవ్వడం జరిగింది. చాలామంది డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉన్న వారికి అంటే అమ్మాయిలకు, అబ్బాయిలకు వారికి జాబ్ వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. యువగలం అనే పథకం ద్వారా ప్రతి నెలలో కూడా 3,000 రూపాయలు పంపిణీ చేస్తామని చెప్పారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే గనక విద్యార్థులకు సంబంధించి అమ్మఒడి పథకం అండి. అంటే మనం గనక గమనించుకున్నట్లయితే తల్లికి వందనం అనే పథకం ద్వారా ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క 15,000 రూపాయలు తల్లికి వందనం అనే పేరుతో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఎవరైతే రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లయితే వారికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చింది కనుక ప్రతి ఒక్క రైతుకు కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే కౌలు రైతులు కావచ్చు, మామూలు రైతులు కావచ్చు, వారికి కూడా ప్రతి ఏటా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అలాగే కనుక మనం చూసుకున్నట్లయితే ఇంట్లో వివాహమైనటువంటి మహిళలు 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నవారికి ప్రతి మహిళకు కూడా ఉపాధి కల్పించుకోవడానికి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తారా లేదా అని చెప్పలేదండి. కానీ ప్రతి మహిళకు నెలకు 1,500 ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే దీనిలో చేస్తే మార్పులు చేర్పులు ఏవైనా జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో మన యొక్క ప్రభుత్వం వారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనకు త్వరలోనే తెలియజేస్తారు. సో అలాగే ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి సంబంధించి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పారండి. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కనుక మనం చూసుకున్నట్లయితే వాలంటరీ వ్యవస్థ అలాగే కొనసాగుతుంది అని చెప్పారు. సో వాలంటరీలకు మనం గతంలో 5,000 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది కనుక 10,000 రూపాయలు చేస్తామని చెప్పారు. సో ఇది కూడా మనకు త్వరలోనే మనకు తెలియజేస్తారండి. అలాగే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పథకం అండి ఇది. మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ ఫెసిలిటీ అంటే ఏపీలో ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో చూసుకుంటే ఆల్రెడీ ఈ స్కీమ్ అయితే అమలులో ఉంది. చాలామంది మహిళలు ఉచితంగానే బస్సు ప్రయాణం చేస్తున్నారండి. ఆధార్ కార్డు మనం చూపిస్తే కనుక మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఏపీ మొత్తం మనం ఫ్రీ బస్సు సర్వీస్ ఉంటుంది. కాబట్టి ఏపీలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ మన యొక్క ఆధార్ కార్డు చూపిస్తే మనకు ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పిస్తారు. అలాగే రైతులకు ఉచిత కరెంటు 10 గంటల పాటు డే టైంలో ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే కనుక మనం చూసుకున్నట్లయితే బీసీ డిక్లరేషన్ కింద 50 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది ఇస్తారండి. 4,000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు. అలాగే దేవాదాయ శాఖలో పూజారులు ఎవరైతే ఉన్నారో నాయి బ్రాహ్మణులు వాళ్ళకి 25,000 రూపాయల గౌరవ వేతనం అయితే ఇస్తారు. అలాగే షాపులకు మనం చూసుకున్నట్లయితే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అయితే ఇస్తారు. అలాగే చేనేత ఉత్పత్తులు GST రియంబర్స్మెంట్ అయితే ఇస్తామని చెప్పారు. అనగా పవర్ లూములకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లకు 200 యూనిట్లు, కాపు సంక్షేమం కోసం కొన్ని పథకాలు తీసుకువస్తామని కూడా చెప్పారు. అలాగే పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు 3,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారండి. అయితే మనకు టీడీపీ అధికారంలోకి వచ్చింది కనుక జూలై నెల నుంచి చూసుకున్నట్లయితే కనుక మనకు పెన్షన్ 4,000 రూపాయలు అయితే చేస్తారండి. 4,000 పెన్షన్తో పాటుగా మనకు
ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి ఒక్కొక్క నెలకి 1000 రూపాయల చొప్పున పెంచి మొత్తం మనం జూలై నెలలో 7000 రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇస్తారు. అలాగే కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వారికి సంబంధించి ఒక్కొక్కరికి 6000 రూపాయల పెన్షన్ అయితే పెంచుతామని చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో వైకల్యం కలిగిన వారికి 15000 రూపాయలకు పెన్షన్లు ఇస్తారు. బెడ్ రిడన్ పేషెంట్స్, నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకండి. అలాగే కిడ్నీ, తలసీమియా వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు ఇస్తారు. అలాగే మనం కనుక చూసుకున్నట్లయితే గతంలో మనకు ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా మరో నెలలో అయితే ఈ పెన్షన్లు ఇవ్వరండి. ఒక నెల పెన్షన్ మాత్రమే మనకి ఇచ్చేవాళ్ళు. అయితే ఇక మీదట అలా జరగదండి. ఒక నెల కాదు 2 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా కానీ మనకు మూడో నెలలో 2 నెలల పెన్షన్తో కలిపి 3వ నెల పెన్షన్ కూడా ఇస్తారండి. సో దీనికి సంబంధించి మనకు జూలై నెల నుంచే ప్రారంభమవుతుంది. సో 2 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో 2 నెలలకు సంబంధించిన పెన్షన్ అయితే మనం తీసుకోవచ్చు. అలాగే మనం కనుక గమనించినట్లయితే మనం చూసుకున్నట్లయితే పేదలకు పట్టణాల్లో 2 సెంట్ల స్థలం అయితే ఇస్తారు. గ్రామాల్లో 3 సెంట్ల స్థలం అయితే ఇస్తారు. ఇల్లు కట్టిన వాళ్ళకి పక్కా ఇల్లు ఎవరికైతే కట్టించారో వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేషన్కి సంబంధించి మనకు గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వాహనాల ద్వారా పంపిణీ చేశారో ఆల్మోస్ట్ అదే విధంగా పంపిణీ చేస్తారు అని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మనం చూడాల్సి ఉంది. సో మనకు ఇంకా అమలు కావాల్సిన పథకాలు చాలానే ఉన్నాయండి. సో మరొక వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.